బాబాకు మనం గాడ్లీ స్టూడెంట్స్‌మి. బాబా అంటారు మీరెంత బాగా చదువుకోవాలి అంటే ఈశ్వరీయ చదువుతో స్కాలర్‌షిప్‌ని తీసుకోగలగాలి. బాబా ఈరోజుటి మురళిలో మంచి విద్యార్థిగాను అవ్వాలి. అలాగే నా సమానంగా టీచర్‌గా అయ్యి అందరికీ చదివించాలి. ప్లస్ మీరొక గైడ్‌గా అయ్యి అందరికీ దారిని కూడా చూపించాలి అన్నారు. బాబా చాలా మంచి యుక్తులు ఈరోజు పురుషార్థానికి సంబంధించినవి వినిపించారు. ఇది 31 జనవరి మురళి. ఈ అవ్యక్త మాసం యొక్క చివరి మురళి ఇది. బాబా రోజు మనకి అవ్యక్తంగా సైలెన్స్లో డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేసుకునేందుకు కూడా ప్రత్యేకంగా పురుషార్థం కోసం పాయింట్స్ ఇస్తున్నారు. అవి కూడా ఈరోజు విందాము. मीठे बच्चे, अभी तुम्हें शांति और सुख के टावर में चलना है, इसीलिए अपने स्वभाव और कैरेक्टर को सुधारते जाओ, पुराने को परिवर्तन करो. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు శాంతి మరియు సుఖం యొక్క టవర్కి వెళ్ళేది ఉంది. కాబట్టి మీ స్వభావాన్ని మరియు క్యారెక్టర్ని పరివర్తన చేసుకుంటూ ఉండండి. పాతదాన్ని పరివర్తన చేసుకోండి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు శాంతి మరియు సుఖం యొక్క టవర్లోకి వెళ్ళాలి. కాబట్టి మీ స్వభావాన్ని, మీ యొక్క ప్రవర్తనను మార్చుకుంటూ ఉండండి. పాతదానిని పరివర్తన చేసుకోండి. శాంతి సుఖం యొక్క టవర్కి వెళ్ళాలి అంటే ప్యూరిటీ అవసరం. పవిత్రత ధారణ చేసినప్పుడు సుఖ శాంతుల శిఖరానికి చేరుకుంటాం. మన స్వభావంలో కూడా పరివర్తన చేసుకోవాలి అంటున్నారు. కేవలం మనము పురుషార్థం వికర్మలను వినాశనం చేసుకునేది మాత్రమే లేదు, స్వభావాన్ని పరివర్తన చేసుకోవడం, సంస్కారాన్ని మార్చుకోవడం, పాతవన్నిటినీ కూడా పరివర్తన చేసుకోవడం అవసరం. ప్రశ్న, దిమాగ్ సదా రిఫ్రెష్ రహే ఉస్కి యుక్తి క్యా హై? మన బుద్ధి ఎల్లప్పుడూ రిఫ్రెష్గా ఉండాలి అంటే దానికి యుక్తి ఏమిటి? జవాబు, బాబా ఏది వినిపిస్తారో దానిని మంతన చేయండి. విచార సాగర మంతన చేయడంతో బుద్ధి సదా రిఫ్రెష్గా ఉంటుంది. ఎవరైతే సదా రిఫ్రెష్గా ఉంటారో వారు ఇతరుల యొక్క సేవ చేయగలుగుతారు. వారి బ్యాటరీ సదా ఛార్జ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే విచార సాగర మంతన చేయడంతో సర్వశక్తివంతుడైన తండ్రితో సదా కనెక్షన్ జోడించి ఉంచగలుగుతారు. బాబా వినిపించే విషయాలను కేవలం వినటం మాత్రమే కాదు, కేవలం ధారణ చెయ్యడం మాత్రమే కాదు, కానీ మంతన చెయ్యాలి. బాబా ఇస్తున్నటువంటి విషయాల చింతన చెయ్యాలి. మననం చేసి ఇతరులకు కూడా మనం అర్థం చేయించాలి. ఎందుకంటే మంతన చేస్తే మీ బుద్ధి చాలా రిఫ్రెష్ అవుతుంది అంటున్నారు. రిఫ్రెష్ అయినటువంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు? వేరే వాళ్ళని కూడా రిఫ్రెష్ చేయగలుగుతారు. మన బుద్ధి ఛార్జ్ అయిపోయి ఉంది, మన బ్యాటరీ ఫుల్గా ఉంది, అప్పుడు మనం వేరే వాళ్ళది కూడా ఛార్జ్ చేయగలుగుతాం. అందుకే బాబా అన్నారు, విచార సాగర మంతన చేయడంతో సర్వశక్తివంతుడైన బాబాతో మీ కనెక్షన్ జోడించబడుతుంది. పాట, నేత్రహీనులం దారి చూపించండి ప్రభు అని పాట. ఓం శాంతి. ఈ పాట మనుష్యులు పాడినది, కానీ అర్థమేమీ తెలుసుకోవటం లేదు. ఈ విధంగా ఇతర ప్రార్థనలు చేస్తారు, అలాగే ఇది కూడా ఒక ప్రార్థనే. మేము నేత్రహీనులం, మాకు దారి చూపించండి అని ఈ ప్రార్థనా గీతంలో ఉంటుంది. కానీ పరమాత్మని గురించి ఎవరికి తెలియదు. ఒకవేళ పరమాత్మని గురించి తెలుసుకొని ఉంటే అందరికీ తెలిసి ఉండాలి. కేవలం పరమాత్మ అంటారు, కానీ వారి జీవితం గురించి ఏమీ తెలియదు.
ఎందుకంటే నేత్రహీనులుగా ఉన్నారు కదా. మీకిప్పుడు జ్ఞాన నేత్రం లభించింది. అందుకే మీరు త్రికాలదర్శి, త్రినేత్రిగా పిలువబడతారు. ప్రపంచంలో మనుషులు ఈ పదాలైతే ఉపయోగిస్తున్నారు, త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిమూర్తి అని. కానీ అర్థం తెలుసుకోవటం లేదు. ఈ విధంగా సైన్స్ మరియు సైలెన్స్ ఈ రెండిటి మధ్యలో పరస్పరం ఒక సంబంధం ఉంది. ఏం సంబంధం ఉంది అది వారికి తెలియదు. ప్రశ్నలైతే అడుగుతూ ఉంటారు, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అంటారు, కానీ వారు స్వయం జవాబు ఇవ్వలేరు. అంటారు వరల్డ్లో పీస్ కావాలి అని, విశ్వశాంతి కావాలి అని కోరుతారు. మీరు అడగండి, ఒకప్పుడు విశ్వంలో శాంతి ఉన్నట్లు మీకు ఆ విషయం ఏమైనా తెలుసా? ఎప్పుడు ఉంది? ఎవరి రాజ్యంలో? ఎవరు ఆ శాంతిని స్థాపించారు? ఈ విషయాలేమీ తెలియదు, కేవలం అడుగుతారు. మరి అడిగే వాళ్ళకి జవాబు తెలిసి ఉండాలి కదా, కానీ తెలియదు వారికి. మీరిప్పుడు బాబా ద్వారా ఇవన్నీ రహస్యాలు అర్థం చేసుకున్నారు. ఇదంతా ఆట తయారై ఉందని మీకు తెలుసు. టవర్ ఆఫ్ పీస్, సుఖం యొక్క టవర్, అన్నిటి టవర్గా ఈ రెండే ఉన్నాయి కదా, సుఖము, శాంతి. శాంతి యొక్క టవర్ ఏమో మూలవతనం, అక్కడ మనం ఆత్మలం నివసించే వారిమే, మన ఇల్లది. అందుకే సుఖశాంతుల టవర్లోకి మీరు వెళ్ళాలి అని బాబా అంటున్నారు. టవర్ లోపలికి వెళ్ళడం అంటే ఏంటి? పరంధామంలోకి వెళ్ళడం. శాంతి యొక్క టవర్ అది. మరి సుఖం యొక్క టవర్లోకి వెళ్ళడము అంటే సుఖధామం, సత్యుగానికి వెళ్ళటం. సత్యుగాన్ని టవర్ ఆఫ్ సుఖ్ అంటారు, టవర్ ఆఫ్ పీస్, టవర్ ఆఫ్ ప్రాస్పెరిటీ అని కూడా అనవచ్చు. ఎందుకంటే సుఖము, శాంతి అన్నీ ఉంటాయి సత్యుగంలో. మరి పరంధామాన్ని టవర్ ఆఫ్ పీస్ అనడంతో పాటు టవర్ ఆఫ్ సైలెన్స్ అని కూడా అంటారు. ఆత్మల ఇల్లు ముక్తిధామము అనే విషయం కూడా ఎవరి ముఖం నుండి మనం వినట్లేదు, అంటే ఈ విషయం కూడా ఎవరికి తెలియట్లేదు. ఇవన్నీ బాబా వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. టీచర్ అంటే ఇలా ఉండాలి, ఎవరిలాగా? శివబాబా లాగా ఉండాలి. వారు టవర్ ఆఫ్ నాలెడ్జ్గా ఉన్నారు, మిమ్మల్ని శాంతి మరియు సుఖం యొక్క టవర్లోకి తీసుకెళ్తున్నారు. మరి ఇక్కడ ఈ ప్రపంచం ఏంటి? దీన్ని ఏం టవర్ అనాలి? బాబా అన్న దీనికి కూడా టవర్ అనొచ్చు, కానీ ఇది టవర్ ఆఫ్ దుఃఖధామం. ప్రతి విషయంలో ఇక్కడ అపవిత్రతనే ఉంది. పవిత్రత, సుఖము, శాంతి యొక్క వారసత్వము ఈ సమయంలోనే పొందుతారు. గొప్పతనమంతా ఈ పురుషోత్తమ సంగమ యుగానిదే. దీనిని కళ్యాణకారి యుగము అని అంటారు. కలియుగం తర్వాత సత్యుగం ఉంటుంది. సత్యుగం అయితే సుఖం యొక్క టవర్, దాన్ని శాంతి యొక్క టవర్ అని కూడా అంటారు. ఎందుకంటే సుఖశాంతులు రెండు ఉంటాయి. ఇదేమో ఈ కలియుగం దుఃఖం యొక్క టవర్. ఇక్కడ అంతులేని దుఃఖాలు ఉన్నాయి, అందరూ దుఃఖాలలో చిక్కుకుపోయారు. అంటారు కదా, దుఃఖపు పర్వతాలు పడనున్నాయి అంటారు. భూకంపాలు మొదలైనవి బాగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ భూకంపం ఏర్పడింది అంటే అందరూ త్రాహి త్రాహి అంటూ తప్పిస్తారు. బాబా చెప్తున్నారు, పిల్లలు సమయం అయితే కొద్దిగానే ఉంది, మీరు స్మృతి యాత్రలో ఉండడంలో టైం పడుతుంది. చాలామంది ఉన్నారు కానీ అసలు ఏమీ అర్థమే చేసుకోవటం లేదు. బిందువు గురించి అర్థం చేసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, కానీ బిందువుని అర్థం చేసుకుంటే మొత్తం జ్ఞానం అంతా, జ్ఞాన సింధు అంతా అందులోనే ఉంది అనేది తెలియట్లేదు. బిందువు అని చెప్పగానే ఇంకేమీ అర్థం కాదు వాళ్ళకి. అప్పటి వరకు భక్తి మార్గంలో చిత్రాల అలవాటైపోయింది కదా, ఇప్పుడు జ్యోతిర్బిందువు అనగానే కన్ఫ్యూజ్ కూడా అవుతారు. కానీ బాబా చెప్తున్నారు, ముందు తనని తాను పరిచయం చేయించండి. ఆత్మ కూడా అలాగే ఉంది కదా, ఆత్మ జ్యోతిర్బిందువుగానే ఉంది. మరి ఆత్మకు తండ్రి, ఆత్మకు పిత, పరమాత్మ కూడా అలాగే ఉంటారు. ఆత్మ గురించి తెలిస్తే
పరమాత్మ గురించి కూడా తెలుస్తుంది. ఆత్మ ఒక లక్కీ స్టార్గా ఉంది, పూర్తి సూక్ష్మంగా ఉంది. ఈ కళ్ళతో ఆత్మను చూడలేరు. మరి అన్ని విషయాలు బాబా అర్థం చేయిస్తున్నారు. ఇటువంటి విషయాలపైన విచార సాగర మంతన చేయడంతో మన మెదడంతా కూడా ఫ్రెష్గా అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా అర్థం చేయించండి అంటున్నారు. టవర్ ఆఫ్ శాంతి, టవర్ ఆఫ్ సుఖము, టవర్ ఆఫ్ పవిత్రత, ఇవన్నీ కొత్త ప్రపంచానికి ఉన్నటువంటి మహిమలు. పాత స్వభావాన్ని, పాత నడవడికని ఇప్పుడు పరివర్తన చేసుకోవాలి. ఎందుకంటే బాబా మనల్ని కొత్త ప్రపంచానికి యజమానిగా చేస్తూ ఉన్నారు. మనుష్యులైతే పాడుతున్నారు, వేదాలు, శాస్త్రాలు మొదలైనవన్నీ చదివారు. కానీ అన్నీ చదివినా కూడా ఏమీ అర్థం చేసుకోవట్లేదు. మెట్లు దిగుతూ దిగుతూ క్రిందకే వచ్చారు. స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావిస్తారు. కానీ రోజు రోజుకి తమో ప్రధానత పెరిగిపోతూనే ఉంటుంది. ఆత్మ మొదట సతో ప్రధానంగా ఉండేది. నెమ్మది నెమ్మదిగా బ్యాటరీ అంతా ఎంటీ అవుతూ వచ్చింది. కంప్లీట్గా ఇప్పుడు బ్యాటరీలో అసలు ఏమాత్రం పవర్ లేదు. ఈ సమయంలో అందరి బ్యాటరీ నిల్ బ్యాటరీగా ఉంది. ఇప్పుడు బ్యాటరీని బాబా ఛార్జింగ్కి పెట్టారు. ఛార్జింగ్ స్టార్ట్ అయింది. బాబా అంటారు, మన్ మనాభవ, స్వయాన్ని ఆత్మగా భావించండి. బాబా అయితే సర్వశక్తివంతుడు. వారిని జ్ఞాపకం చేయడంతో మీ జన్మజన్మల పాపాలన్నీ కట్ అవుతాయి. అలాగే బ్యాటరీ నిండుతుంది కూడా. మీరిప్పుడు ఫీల్ చేస్తున్నారు, నిజంగా మా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, ఛార్జింగ్లో ఉన్నాము అని. కోయి భీ नहीं भी बढ़ती है, सुधरने के बदले और ही बिगड़ जाते हैं. కొందరిదైతే బ్యాటరీ అస్సలే నిండట్లేదు. ఇక మార్పు చెందడానికి బదులుగా ఇంకా చెడిపోతూ ఉన్నారు. అలాంటి పిల్లలు కూడా బాబా చూస్తున్నారు. బాబాతో ప్రతిజ్ఞ చేస్తారు, బాబా మేమెప్పుడు వికారాల్లోకి వెళ్ళము అని. మీ నుండి మేము 21 జన్మల వారసత్వాన్ని తప్పనిసరిగా తీసుకుంటాము అంటారు. మళ్ళీ పడిపోతారు. బాబా అంటారు, కామ వికారం పైన విజయం పొందడంతో మీరు జగజ్జీతులుగా అవుతారు. మళ్ళీ వికారాల్లోకి వచ్చారు అంటే మీ బుద్ధి మొత్తం మళ్ళీ నాశనం అయిపోతుంది. అంటే బుద్ధిలో ఉన్నటువంటి అప్పటి వరకున్న జ్ఞానం అంతా ఎగిరిపోతుంది, అదంతా తొలగిపోతుంది. కామం మహాశత్రువు. ఒకరినొకరు చూసుకుంటూ అలాగే ఉండడంతో కామం యొక్క అగ్ని రగులుతుంది. బాబా అంటారు, మీరు కామచీతి పైన కూర్చొని నల్లగా తయారయ్యారు. ఇప్పుడు నేను మిమ్మల్ని తెల్లగా తయారు చేస్తున్నాను. బాబానే ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. చదువుతో మీ బుద్ధి తెరుచుకుంటుంది. వృక్షం యొక్క వర్ణన కూడా బాబా చేశారు. ఇది కల్పవృక్షం, మనుష్య సృష్టి యొక్క వెరైటీ వృక్షం. దీన్ని తలక్రిందులుగా ఉన్న వృక్షంగా కూడా చూపిస్తారు. ఎంత వెరైటీ ధర్మాలు ఉన్నాయి ఇక్కడ. ఇన్ని కోట్ల మంది ఆత్మలవి అవినాశి పాత్రలు ఇమిడి ఉన్నాయి. దోకా ఏక్ జైసా పాఠ హోనా సకే. ఏ ఇద్దరిది కూడా ఒకేలాంటి పాత్ర ఉండదు. ఇప్పుడు మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. ఆలోచించండి, ఎంతమంది ఆత్మలు ఉన్నారో. ఈ విధంగా చేపలది ఒక ఆట బొమ్మ ఉంటుంది. తీగ పైన అలా క్రిందకు వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే అంటున్నారు. ఆ ఆట బొమ్మ ఎలా ఉంటుంది అంటే రౌండ్గా ఊపుతూ ఉంటే చేపలు పైకి వెళ్తాయి, మళ్ళీ ఆ తీగ ఆధారంతో క్రిందకి కూడా వస్తూ ఉంటాయి. డ్రామా తీగ కూడా అలాగే ఉంది అంటున్నారు. పైకి వెళ్తాం, మళ్ళీ క్రిందకి వస్తాం, దాంతో బంధింపబడి ఉన్నాం. అలా క్రిందకు వస్తూ వస్తూ కల్పం చివరికి వచ్చి చేరుకుంటాం. ఇవన్నీ పిల్లలకు ఇప్పుడు అర్థమవుతున్నాయి. పైనుండి ఆత్మలు క్రిందకు వస్తాయి, నంబర్ వారీగా యాడ్ అవుతూ ఉంటాయి. ఈ ఆటలో మీరు పాత్రదారులు, ముఖ్యమైన యాక్టర్, డైరెక్టర్, క్రియేటర్ ఉంటారు కదా. ముఖ్యమైన వారైతే ఇక్కడ శివ్ బాబా.
మరెవరు ముఖ్యమైన యాక్టర్? శివబాబా తర్వాత నెక్స్ట్ యాక్టర్స్ ఎవరు ముఖ్యమైన వాళ్ళు? బ్రహ్మ, విష్ణు, శంకరులు. భక్తి మార్గంలోని వారైతే అనేక చిత్రాలను తయారు చేశారు, కానీ అర్థమేమీ వారికి తెలియదు. లక్షల సంవత్సరాలు అంటారు. ఇప్పుడు బాబా వచ్చి మొత్తం జ్ఞానముని ఇస్తున్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, సత్యుగంలో ఈ జ్ఞానమే ఉండదు. ఇక్కడ కార్య వ్యవహారాలు ఎలా జరుగుతాయో మనం చూస్తాం. మరి సత్యుగంలో ఎలా ఉంటుంది కార్య వ్యవహారము? అక్కడ ఎలా పవిత్రత ఉంటుంది, సుఖము, శాంతి ఉంటుంది, ఆ రాజధాని ఎలా నడుస్తుంది? ఇవన్నీ చాలా వండర్ఫుల్ విషయాలు బాబా మనకు అర్థం చేయిస్తున్నారు. చూడండి బాబా ఎంత వండర్ఫుల్గా ఉన్నారు. వారెంత చిన్న బిందువు, కానీ ఎంత గొప్ప జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఇప్పుడు మీ ఆత్మ కూడా బాబాలాగే చిన్నగా ఉంది, మొత్తం జ్ఞానాన్నంతా తీసుకుంటుంది. అంటారు కదా, సాగరాన్ని పిచ్చుక మింగేసింది అంటారు. ఎవరు? మనమే. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఆత్మ ఇంత పెద్ద జ్ఞాన సాగరాన్ని మింగుతుంది, అంటే మొత్తం తనలో ఇముడ్చుకుంటుంది. మరి బాబా సైజ్ ఏమైనా పెద్దగా ఉంటుందా? బాబా మనకంటే శక్తిలో గొప్పవాడు, కానీ సైజ్ అయితే సేమే ఉంటుంది. వారు కూడా బిందువే. ఆత్మ బిందువు, పరమాత్మ బిందువు. ఆత్మ బుద్ధిలో జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఉంది. ఈ జ్ఞానం కల్పం తర్వాతే మళ్ళీ బాబా వచ్చి ఇస్తారు. ఇది ఒక రికార్డ్ నిండి ఉంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆత్మలో మొత్తం పాత్రంతా ఇమిడి ఉంది. కొందరైతే చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఇవి చాలా వండర్ఫుల్ విషయాలు. దీన్నే ప్రకృతి విధి యొక్క వింత అని అంటారు. ఈ అనాది డ్రామా యొక్క పాత్ర నుండి ఒక్కరు కూడా తప్పించుకోలేరు. అందరూ పాత్ర వహించాల్సిందే. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇవి. మంచి రీతిగా ధారణ చేస్తే సంతోషపు పాదరసం బాగా పెరుగుతుంది. మీకు ఎంత గొప్ప స్కాలర్షిప్ లభిస్తుంది. మరి మంచిగా పురుషార్థం చేయాలి, మీ సమానంగా ఇతరులను తయారు చేయాలి. ఎందుకంటే మీరు అందరూ టీచర్లే. టీచర్ మీకు చదివించి మిమ్మల్ని తన సమానంగా తయారు చేస్తూ ఉన్నారు. అలాగని బాబా అంటున్నారు, మీరు గురువుగా కూడా అవ్వాలి అనేది కాదు. మీరెవరికి గురువు కారు, మీరు టీచరే. మనం బాబా సమానంగా అన్ని పోస్టులు తీసుకోవచ్చు అంటే కాదు. బాబా అన్నారు, మీరు నాకు పిల్లలు, తర్వాత మీరు నాకు స్టూడెంట్స్. మీరు నాలాగే టీచర్ అయి వేరే వాళ్ళకి మీరు చదివించండి, అంతేకాని మీరు గురువుగా మాత్రం కాలేరు. మీరు టీచర్గా అవుతారు, ఎందుకంటే మీరు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తర్వాత మీరు వెళ్ళిపోతారు. ఇది కూడా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళకైతే ఇవి తెలియదు. సద్గతిని ఎవరు ఇవ్వలేరు. సర్వుల సద్గతి దాత ఒక్క బాబాయే. లిబరేటర్, గైడ్ అని కూడా వారికి మహిమ ఉంది. మీరు పరంధామం నుండి ఇక్కడికి వస్తారు. బాబా మీకు పరంధామం నుండి క్రిందకు గైడ్గా కారు. పైనుండి గైడ్ అవసరం లేదు ఎవ్వరికి. పైనుండి ఆత్మ స్వతహాగా వచ్చేస్తుంది. కానీ క్రింద నుండి పైకి వెళ్ళడానికి గైడ్ కావాలి. శివ్ బాబా కావాలి. బాబా గైడ్గా అవుతున్నారు. ఇప్పుడు మీరు ఇంటి నుండి వచ్చినప్పుడు క్రిందకు వస్తారు, పాత్ర వహిస్తారు, కానీ పైకి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటి దారి మరచిపోతారు. అందుకే మీకు గైడ్ యొక్క అవసరం ఉంది. ఇప్పుడు మీరు కూడా గైడ్ అవ్వచ్చు, పండాగా అవ్వచ్చు. గురువు కాలేరు, కానీ గైడ్గా అవ్వచ్చు అంటున్నారు. మీరు అందరికీ దారి చూపించవచ్చు. అశరీరీ భవ. మీ పేరే పాండవ సైన్యం, అంటే పండాలు. మీరందరూ శరీరధారులుగా అయితే ఉన్నారు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు సైన్యం అని అనరు. శరీరం తోడుగా ఉన్నప్పుడు మాయపైన విజయాన్ని పొందుతారు. అప్పుడు మిమ్మల్ని సైన్యం అని అంటారు, అంటే సైన్యంలో ఒకరని అంటారు. వాళ్ళైతే యుద్ధం యొక్క విషయాలన్నింటినూ రాశారు.
ఆత్మ అశరీరిగా ఉన్నప్పుడు, శరీరం లేనప్పుడు సైన్యం కాదు అంటున్నారు. శరీరంతో ఉన్నప్పుడే మీరు ఈ సైన్యంగా పాండవ సేన అని పిలువబడతారు. ఇవి అనంతమైన విషయాలు. వాళ్ళు ఎన్నో కాన్ఫరెన్సులు చేస్తూ ఉంటారు. సంస్కృత పాఠశాలలను, కళాశాలలను తెరుస్తూ ఉంటారు. ఎంత ఖర్చు చేస్తారు. ఖర్చు చేస్తూ చేస్తూ మొత్తం అంతా ఖాళీ అయిపోతున్నారు. వెండి, బంగారం, వజ్రాలు అన్నీ సమాప్తమైపోయాయి. ఇప్పుడు మీ కొరకు మళ్ళీ అన్నీ కొత్తగా రాబోతున్నాయి. మీరు పిల్లలు నడుస్తూ నడుస్తూ చాలా సంతోషంలో ఉండాలి. బాబాని, వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి. మీ పాత్ర నడుస్తూ ఉంది. అది ఎప్పుడు సమాప్తం అయిపోయేదే కాదు. బాబా అర్థం చేయిస్తున్నారు, మీకు మీ జన్మల గురించే తెలియదు. 84 జన్మల యొక్క లెక్క ఖాతా కూడా ఇప్పుడు బాబా తెలియజేస్తున్నారు. మొట్టమొదట ఎవరైతే వస్తారో వారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. మీకు అనంతమైన సుఖం లభిస్తుంది. టవర్ ఆఫ్ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ఎంత సంతోషం, ఎంత నశ కలగాలి అంటున్నారు. బాబా మనకి బేహద్ వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. ఎంత మీరు సమీపంగా వస్తూ ఉంటే అంత ఆపదలు ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. అలా అని చెప్పి భయపడి ఆగిపోవాలా? మరి కాదు. ఈ ఆపదలను దాటుకుంటూ సంతోషంతో ముందుకెళ్ళాలి. అంతే, ఇంకా మన రాజధాని వచ్చేస్తుంది. వృక్షాల యొక్క వృక్షం వృద్ధి జరుగుతూ ఉంటుంది అంటున్నారు. వృక్షం కచ్చాగా ఉందనుకోండి, వెంటనే తుఫాన్కి పడిపోతుంది. వేర్లతో సహా పైకొచ్చి పడిపోతుంది. ఇదైతే జరిగేదే ఉంది. మీ ఏం ఆబ్జెక్ట్ యొక్క చిత్రం ఎదురుగా ఉంది. మీరు ఇంకే చిత్రాన్ని పెట్టడానికి లేదు. భక్తి మార్గంలో అయితే మనుషులు చాలా చిత్రాలను తయారు చేశారు. జ్ఞాన మార్గంలో ఇది ఒక్కటే ఉంది. అది కూడా నాలెడ్జ్ మీ బుద్ధిలో ఉంది. ఇంకా బిందువు యొక్క చిత్రాన్ని ఏం పెడతారు అంటున్నారు. ఆత్మ అయితే ఒక సితారా. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆత్మను ఈ కళ్ళతో మీరు చూడలేరు. ఎంతోమంది అంటూ ఉంటారు, బాబా మాకు సాక్షాత్కారం చేయించితే బాగుండు, నాకు వైకుంఠాన్ని చూపిస్తే బాగుండు అనుకుంటారు. కానీ చూడగానే మీకు వైకుంఠం యొక్క ప్రాప్తి జరుగుతుందా? కాదు. మళ్ళీ పురుషార్థం చేయాల్సిందే. చూడగానే ఎవరు వైకుంఠానికి అధిపతిగా, యజమానిగా కాలేరు అంటున్నారు. మనుషులు ఫలానా వ్యక్తి స్వర్గస్థుడయ్యాడు అని అంటారు. కానీ స్వర్గం ఎక్కడుంది తెలియదు. ఏ ఆత్మలైతే స్వర్గానికి వెళ్తాయో ఆ ఆత్మలే ఈ విధంగా చెప్తాయి. ఆత్మను అందరూ జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా. అంటే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంతో కాలం వరకు వాళ్ళని గురించి ఏడుస్తూ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఆత్మకన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు మీరు ఉన్నతోన్నతమైనటువంటి తండ్రి ద్వారా చదువుకుంటూ ఉన్నారు. ఉన్నతోన్నతమైన పదవిని పొందుతూ ఉన్నారు. నంబర్ వారి పురుషార్థం అనుసారంగా నరుడి నుండి నారాయణుడిగా తప్పనిసరిగా అవ్వాలి. ఇప్పుడు శాంతిని కోరుతూ ఉంటారు. మీ పని ఏంటి? వారికి అర్థం చేయించడం. కొందరు అర్థం చేసుకుంటారు, వీళ్ళు చెప్తున్నది నిజమే, చాలా అక్యురేట్గా ఉంది అని. అలాంటి సమయం కూడా ఒకరోజు వస్తుంది. రాశారు కదా, కన్యల ద్వారానే భీష్మ పితామహ లాంటి మహారథులకు కూడా జ్ఞానబాణాలు తగులుతాయి అని. అంతే తప్ప అర్జునుడే బాణం వేశాడు, ఇంకా భూమి లోపల నుండి నీళ్లు పైకి వచ్చాయి, అవి భీష్ముడు తాగాడు అని చెప్తారు. అలాంటి విషయం కాదు ఇది. ఇది జ్ఞానగంగా అది అందించడం. అంతే తప్ప స్థూలంగా నీళ్ళ విషయం కాదు అంటున్నారు. ఇటువంటి విషయాలను విని ఇంకా జ్ఞాపకార్థాలను తయారు చేస్తారు. ఇక్కడ నుండి గంగ వచ్చింది, ఇక్కడే గౌముఖం ఏర్పడింది అని చూపిస్తారు. ఇప్పుడు మీరు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు, మీ జ్ఞాపకార్థాలన్నీ ఇక్కడే ఉన్నాయి. గౌముఖం ఉంది మౌంట్ ఆబులో. గౌముఖము చాలా లోతుగా, చాలా ఒక 750 మెట్లు ఉన్నాయి. దానికి క్రిందకు దిగాలి. ఆ మెట్లన్నీ కూడా అనీవన్గా ఉంటాయి, అటు ఇటు అడవి.
ఎక్కడి నుండి ఏది అటాక్ చేసినా తెలియదు, అలాంటి దారి. కానీ క్రిందకు వెళ్తే ఒక చిన్న పూల్ లాగా తయారు చేశారు. ఆ పూల్లో గౌముఖం ఉంది. దాని నుండి 24/7 ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుంది. అలా గౌముఖ జ్ఞాపకార్థం ఇక్కడే ఉంది అని చెప్తున్నారు బాబా. దిల్వాడ మందిరం కూడా మీ జ్ఞాపకార్థమే, అది కూడా ఇక్కడే ఉంది. మీరు చైతన్యంగా ఇక్కడ తపస్సు చేస్తున్నారు. పైన వైకుంఠం యొక్క దృశ్యాలను చూపించారు. దిల్వాడ మందిరం విషయం చెప్తున్నారు. క్రింద తపస్య, పైన రాజధాని యొక్క చిత్రాలు. ఇవి చూసి మనుషులు ఏమనుకుంటారంటే, అదిగో స్వర్గం పైన ఉంది కదా, స్వర్గం అనేది ఎప్పుడు పైనే ఉంటుంది అనుకుంటారు. కానీ బాబా అన్నారు అలా చూపించడానికి, ప్రదర్శించడానికి, చాలా గొప్పది అని చెప్పడానికి పైన చెక్కారే తప్ప ఆకాశంలో స్వర్గం ఉంటుంది అని కాదు. బాంబ్స్ తయారు చేసే వారికి కూడా అర్థమవుతుంది ఇవన్నీ మేము వినాశనం కోసమే చేస్తున్నాము అని అంటారు కూడా. తప్పనిసరిగా ఒకరోజు మొత్తం ప్రపంచమంతా ధ్వంసమవుతుంది అని రాసి ఉంది. మహాభారత యుద్ధము అని అన్నీ ఒకప్పుడు అలా సమాప్తమయ్యాయి. సత్యుగంలో అయితే ఒకటే ధర్మం ఉంటుంది, మిగతావన్నీ సమాప్తమవుతాయి. పిల్లలు, ఇది మీకు తెలుసు కదా, భక్తి చేస్తూ చేస్తూ దిగజారిపోయారు. డ్రామా అనుసారంగా అలా క్రిందకు దిగుతూనే వచ్చారు. వాస్తవంగా ఇక్కడేమీ ఆశీర్వదించేటువంటి విషయాలు లేవు. ఆశీర్వాదం పొందితే చాలు, ఇంకా అంత మంచి జరుగుతుంది, అలా కాదు. కేవలం ఆశీర్వాదం కాదు, డ్రామా తయారయ్యి ఉంది, అదే రిపీట్ అవుతూ ఉంది. కొన్ని ఎలాంటి విషయాలు ఉంటాయంటే, మనుషులు అంటారు ఈశ్వర ఇచ్ఛ, అంతా భగవంతుని ఇచ్ఛ ప్రకారమే జరుగుతుంది అంటారు. కానీ మీరు అలా అన్నారు. ఇప్పుడు బాబా కోరేది ఏంటి? మనం అందరం పవిత్రంగా ఉండాలి, మొత్తం ప్రపంచంలో అందరం బాయి సోదర భావంతో ఆత్మిక దృష్టితో చూసుకోవాలి. ఇవి బాబా చెప్తున్నారు. అలా జరుగుతుందా? ఈశ్వరుడి ఇచ్ఛకు భిన్నంగా జరుగుతుంది కదా. అందుకే మనం జరిగేదంతా ఈశ్వరిచ్ఛ అని మనం అలా అనం. డ్రామా అనుసారంగా జరుగుతుంది అంట. మన భాషలో మనం ఎక్కువగా డ్రామా, ఏదైనా జరగకూడదు జరిగిన డ్రామా అంటాం, అంతే తప్ప బాబా ఇచ్ఛ, బాబాకి అదే నచ్చింది అలా మాట్లాడడం. ఎందుకంటే భగవంతుని ఇచ్ఛ అలా ఉండదు. అలా దుఃఖం కలిగించే విధంగా, అందరూ ఏడ్చే విధంగా, కష్టాలు పడే విధంగా అలా ఉండదు. బాబా అందుకే క్లియర్ చేసి చెప్తున్నారు, ఈశ్వరుని యొక్క భావి అని మీరు అన్నారు, ఇదంతా డ్రామా భావి అని అంటారు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది ఇది కూడా బాబా అర్థం చేయిస్తున్నారు. నాలెడ్జ్ఫుల్ బాబాయే. మనుషులు అనుకుంటారు భగవంతునికి అందరి హృదయాల గురించి తెలుసు అని. కానీ మనం ఏదైతే చేస్తున్నామో దానికి శిక్ష కూడా మనకి తప్పనిసరిగా లభిస్తుంది. బాబా ఏమైనా కూర్చొని దండిస్తారా? బాబా కూర్చొని ఒక్కొక్కరికి పనిష్మెంట్ ఇస్తారా? లేదు. ఆటోమేటిక్గా ఈ డ్రామా అలా తయారై ఉంది. డ్రామా చక్రం నడుస్తూనే ఉంటుంది. ఎవరికి ఎలాంటి శిక్ష పడాలో అది ఆటోమేటిక్ మిషనరీ, అది పడుతూనే ఉంటుంది. ఈ డ్రామా యొక్క ఆది మధ్యాంతాల రహస్యము బాబా అర్థం చేయిస్తున్నారు. తర్వాత మీరు ఇతరులకి అర్థం చేయిస్తారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు మీ స్థితి ఎలా ఉంది అంటే, ఇంకా చివరిలో మీకు ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు, అలా మీరు తయారు చేసుకోవాలి. అంతిమంలో ఏక్ బాప్ దూసరా నా కోయి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పూర్తి కర్మాతీత స్థితికి చేరుకోవాలి. మీరు ఆత్మిక స్థితిని పెంచుకుంటూ ఉండండి, కర్మాతీత స్థితికి చేరుకుంటారు. దీన్ని కర్మాతీత స్థితి అని బాబా అంటున్నారు. अच्छा, मीठे मीठे सिखिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद
प्यार, गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్కాలర్షిప్ తీసుకునేందుకు మంచి రీతిగా పురుషార్థం చేయాలి. టీచర్గా అయి ఇతరులకు రాజయోగాన్ని నేర్పించాలి. గైడ్గా అయి అందరికీ ఇంటి దారిని చూపించే సేవ చేయండి. సెకండ్ పాయింట్, సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతితో తన బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. బాబాతో ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఎప్పుడూ కామం యొక్క దెబ్బ తగిలించుకోకూడదు. బాబా ఫస్ట్ పాయింట్లో స్కాలర్షిప్ తీసుకునేందుకు పురుషార్థం చేయండి, టీచర్ అవ్వండి, గైడ్ అవ్వండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి, కామం దెబ్బ తగిలించుకోవద్దు. वरदान, सेवा भाव से संपन्न बन हर आत्मा को प्राप्ति की मेवा का अनुभव कराने वाले सच्चे सेवादारी भव. సేవా భావంతో సంపన్నులుగా అయి ప్రతి ఆత్మకు ప్రాప్తి యొక్క ఫలమును అనుభవం చేయించేటువంటి సత్యమైన సేవాదారి భవ. సత్యమైన సేవాదారి అనగా ప్రతి ఆత్మ పట్ల సదా శుభ భావన, శ్రేష్ఠ కామన పెట్టుకునేవారు. వారు కేవలం స్పీచ్ ఇవ్వడం కాదు, కానీ సేవాభావం ద్వారా సర్వుల పట్ల సంతోషపు భావన, శక్తుల ప్రాప్తి యొక్క భావన, ఉమంగ ఉత్సాహాన్ని పెంచుకోవాలనే భావన కలిగి సహయోగం యొక్క అనుభూతిని చేయిస్తూ ఉంటారు. సేవ ద్వారా వారికి ప్రాప్తుల ఫలం అనుభవం చేయించటం, ఇదే సత్యమైన సేవ. సేవ ద్వారా ఎవరికైనా ప్రాప్తుల యొక్క ఫలాన్ని మనం అనుభవం చేయించడం, ఇదే సత్యమైన సేవ. ఇటువంటి సేవలో తపస్య ఇమిడి ఉంది. స్లోగన్, బాబా నుండి ఆశీర్వాదాలను తీసుకోవాలనుకుంటే స్నేహి, సుపుత్రులుగా, ఆజ్ఞాకారి పిల్లలుగా కండి. బాబా నుండి ఆశీర్వాదాలు తీసుకోవాలనుకుంటే స్నేహి, సుపుత్రులుగా, ఆజ్ఞాకారి పిల్లలుగా కండి. ఈరోజు అవ్యక్త సైలెన్స్తో డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేసుకునేందుకు ఎంతెంత మీరు అంతర్ముఖి స్వీట్ సైలెన్స్ స్వరూపంలో స్థితులవుతారో అంతగా మీ నయనాల భాష, భావన భాష, సంకల్పాల భాష సహజంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ భాష ఆత్మిక యోగి జీవితం యొక్క భాష. నయనాల భాష, భావన యొక్క భాష, సంకల్పాల భాష, ఇదే యోగి జీవితం యొక్క భాష. మీ సైలెన్స్ పవర్ సైన్స్ కన్నా చాలా గొప్పది. ఏ విధంగా సైన్స్ ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపిస్తుంది, అలాగే సైలెన్స్ పవర్ యొక్క ప్రాక్టికల్ ప్రూఫ్ ఇది. మీరు డబల్ లైట్ ఫరిష్తా జీవితంను గడపటం, సైన్స్ ఎలా అయితే ప్రాక్టికల్ ప్రూఫ్ చూపిస్తుందో అలాగే సైలెన్స్ యొక్క ప్రాక్టికల్ ప్రూఫ్ ఏమిటి అంటే డబల్ లైట్ ఫరిష్తా జీవితం గడపటం. ఎప్పుడైతే ఇంతమంది ప్రాక్టికల్ ప్రూఫ్ని చూపిస్తారో అప్పుడు ఇష్టం లేకపోయినా అందరి దృష్టి మీపైనే పడుతుంది. జై జైకారాల యొక్క నార మ్రోగుతుంది. మొత్తం అంతటా కూడా జై జైకారాల యొక్క ధ్వనులే మ్రోగుతూ ఉంటాయి. ప్రాక్టికల్గా ఇంతమంది ప్రూఫ్ చూపించినప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఈరోజటి స్వమానము, నేను సత్యమైన సేవాదారిని. ఎలా సేవ చేయమంటున్నారు బాబా?
సేవా భావంతో ప్రతి ఆత్మకు ప్రాప్తి యొక్క అనుభవం చేయించడం, ఇది సత్యమైన సేవ. ఇది మనం చేయాలి. ఏ చిన్న సేవ చేసినా కూడా ఎదుటి వారికి మనకి థ్యాంక్స్ చెప్పాలి అనే లాగా అనిపించకుండా వీళ్ళు సేవ చేయడంతో నేను ఇది పొందాను, ఈ అనుభవం నాకు కలిగింది అని అనిపించాలి. అంతే తప్ప నేను వీళ్ళకి రుణపడి ఉన్నాను, అయ్యో వీళ్ళు నాకు ఎంత సేవ చేశారు, అలాంటి అనుభవం కాదు. వాళ్ళకి ఏదో నేను పొందాను అనే అనుభూతిని చేయించాలి. వీరి ద్వారా నేను ఇది అనుభవం చేసుకోగలిగాను అని. అది ప్రాప్తి యొక్క మేవాను అనుభవం చేయించటం. ఓం శాంతి.